గివెన్ లైన్ సార్, గివెన్ లైన్. లేదంటే డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్, అలా కూడా రాసేసుకోవచ్చు. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సార్ స్క్రీన్ కనబట్టలేదు సార్ అసలు. నువ్వు మారాలమ్మా అయితే. నీకు అందరూ కనిపిస్తుందమ్మా స్క్రీన్? ఎస్ సార్. ఎస్ సార్. The length of the perpendicular drawn from -2, -3 to the line 5x - 2y + 4 = 0 is ఏమవుతుందంటే mod ఇది x1 y1 అనుకుంటే 5x1 అలా రాద్దాం, లేదనుకుంటే డైరెక్ట్ గా రాసేసుకొని చేసేసుకుందాం. ఏం చేద్దాం, x1 y1 అని రాద్దాం. డైరెక్ట్ గా రాసేయండి సార్. డైరెక్ట్ రాసేయండి సార్. 5x1 - 2y1 + 4/√5² + -2² దట్ ఈక్వల్ టు mod 5 ఇంటూ x1 అంటే -2 -2 ఇంటూ y1 అంటే -3 ప్లస్ 4/√5² అంటే 25 ప్లస్ 2² అంటే 4. ఇది సింప్లిఫై చేస్తే -10 + 6 + 4 -10 + 6 + 4 అంటే 0 వచ్చింది. ఆన్సర్ ఏం వచ్చాడు? దట్ ఈక్వల్ టు 10 పోతే 0 అంతే. నెక్స్ట్ 6th వన్ మీకు హోంవర్క్. ఇంకా 7th వన్ mod c/by అని చెప్పి రాసిస్తే సరిపోదు. చెప్పాలి అది 7th వన్. తర్వాత 8th వన్ చూడండి. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫాలోయింగ్ ప్యారలల్ లైన్స్ అంటారు. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? నేను ఇందాక అడగడం మర్చిపోయాను మీ ఎవరిని. mod c1 - c2/√. √a² + b². చూడండి ఫార్ములా ఏంటి? mod c1 - c2/√a² + b². సరే, ఆ ఫార్ములా అప్లై చేద్దాం. గివెన్ లైన్ సార్ అని చెప్పి ముందు తీసుకుందాం, ఆ తర్వాత ఫార్ములా అప్లై చేద్దాం. ముందు 8th సమ్ మీకు హోంవర్క్ ఇస్తాను, 9th సమ్ నేను చెప్తాను. చూడండి గివెన్ లైన్ సార్. ఏమి ఇచ్చడం లైన్స్ వాడు? 5x - 3y - 4 = 0. 5x - 3y - 4 = 0. అలాగే 10x - 6y - 9 = 0. దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనకు 10x - 6y - 4 = 0 అని వస్తుంది. Therefore, the perpendicular distance, the distance between the given parallel lines equal to formula ఏంటి? mod c1 - c2/√a² + b². మీకు అంత డౌట్ ఉంటే హియర్ c1 = -4, 2తో మల్టిప్లై చేస్తే ఇది మారుతుంది కదా, 8 అవుతుందేమో. c2 = -9, a = 10, b = -6. దట్ ఈక్వల్ టు mod c1 - c2 అంటే -8 + 9/√a² + b² అంటే 10² + -6² అంటే ఇది ఎంత అవుతుంది? mod 1/√100 + 36, 1/136 ఇచ్చడం ఆన్సర్.
1/2√34 అని ఇచ్చాడు సార్. అవునా? అయ్యయ్యో, ఎలా అమ్మ మరి ఇప్పుడు? సింప్లిఫై చేయాలి కదా సార్. ఏం చేద్దాం? ఇది 4 × 4 3 0 12 4 4 0. 4 బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? 2√34 అవుతుంది. అంతే యూనిట్స్. గమ్మ విషయం. నెక్స్ట్ ఈసారి 10th క్వశ్చన్ చూడన్నాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్కులకి. 10th ఒకటి, 11th 12th 13th 14th అవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ 10th క్వశ్చన్ ఏమంటాడు, ఏం చేయమంటాడు మీరు చెప్పండి. ఏమి ఇచ్చాడు, ఏం చేయమంటాడు? మీరు నోటితో చెప్పేసి. మెథడ్ 1. given line is two x plus 3y plus 7 equal to 0. The equation of any line, parallel to given line is ఏమవుతుందమ్మా మనకి 2x plus 3y plus k equal to 0, where k is a constant. Since line 1, లేదా since it is passes through the point, అలా రాసుకోవచ్చు. Passes through the point line 1, this is since it passes through the point, ఏమి ఇచ్చాడు 5, 4. Then అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 5 plus 3 × 4 plus k equal to 0. That implies 10 plus 20 12 plus k equal to 0. 22 plus k equal to 0. K equal to -22. Therefore, the equation of the required line is ఏమవుతుందంటే 2x plus 3y minus 22 equal to 0. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ given line is 2x plus 3y plus 7 equal to 0. Here a equal to 2, b equal to 3. తర్వాత అండ్ పాయింట్ అలా వద్దులే. The equation of the line parallel to given line and passing through the point 5, 4 is formula ఏంటి? a into x minus x1 plus b into y minus y1 equal to 0. ఇది x1 y1. a అంటే 2 into x minus x1 అంటే 5 plus b అంటే ఎంత 3 into y minus y1 అంటే y minus 4 equal to 0. అంటే 2x minus 10 plus 3y minus 12 equal to 0. అంటే 2x plus 3y minus 22 equal to 0. మీకు ఏమైతే బాగుంది? రెండు బాగున్నాయి సార్.
సరే తీసుకోండి మరి మీకు ఏది బాగుందో. ఇంకో విషయం మీకు బాగా అర్థమైతే ఇంకా ఏలు బీలు సీలు రేఖ లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ ప్యారలల్ టు 2x + 3y + 7 = 0 అని పాసింగ్ త్రూ ది పాయింట్ 5, 4 అని చెప్పి 2 × x - x1 + 3 × y - y1 = 0 అలా కూడా రాసేయచ్చు. అది కూడా ఇప్పుడు మీకు బాగా అర్థమైతేనే. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఏబిసి అనేది రాస్తున్నాను. ఎవరది? చంద్రరావు వీడియో ఆఫ్ చేయి. ఎందుకది అర్థమవుతుందమ్మా? Yes, sir. మీకు అర్థమైతే ఇలా కూడా రాసేయచ్చు. చూడండి ఒకసారి చెప్తాను. The equation of the line parallel to the line 2x + 3y + 7 = 0 and passing through the point 5, 2 is అని చెప్పి ఇలా కూడా రాసేయచ్చు. చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 ఉంది కదా అలాగే ఉంచండి యాజ్ ఇట్ ఈస్ గా సైన్ తో సహా. 2 × x - x1 + 3 × y - y1 = 0 అని చెప్పి రాసి ఇంకా x1 y1 అంటే తీసేసుకోండి అంతే. అలా కూడా చేసుకోవచ్చు. 2 × x - 5 + 3 × 5, 4 4 ఎంత రావట్లేదు వాల్యూ ఏంటని y - 4 = 0. 2x - 10 + 3y - 12 = 0. మీకు ఏ మెథడ్ బాగుందంటే అది చేసుకోవచ్చు. మీరు నోట్స్ లో మొత్తం అన్నీ ఉండాలి. మీరు ఎగ్జామ్ లో చేసేటప్పుడు మాత్రం మీ ఇష్టం. అమ్మా చూసుకోండి. మీకు అనేది పర్పెండిక్యులర్ కూడా రాయొచ్చు, కానీ ఇది మార్చుకోవాలి, ప్లేస్లు మార్చుకోవాలి, మైనస్ సైన్ మార్చుకోవాలి. అది ఒకటి చూసుకోవాలి. సరే అది చేయండి, అది రాయండి ఆ విధంగా. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇది 2 మార్కులకు ఇంపార్టెంట్ అమ్మా. సరే 11th క్వశ్చన్ చూడండి. మరి ఇది కూడా గివెన్ లైన్ ఇస్ మెథడ్ 1. గివెన్ లైన్ ఇస్ వాడు ఇచ్చిన లైన్ ఏంటి? 5x - 3y + 1 = 0. 5x - 3y + 1 = 0. ఇంకోటి మనకి ఇంకో విషయం ఏంటంటే గివెన్ లైన్ ఈజ్ అని తీసుకున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఈజ్ the equation of any line perpendicular to given line is మనకు ఫార్ములా ఏంటి? bx - ay + k కదా. ఇక్కడ చూడండి bx అంటే ఇది -3గా, -3x + ay అంటే +5y అనే. bx - ay -5y వస్తుంది ఇక్కడ అమ్మా. bx - ay కదా అంటే -5y వస్తుంది, ప్లస్ k = 0 అవుతుంది. అర్థమైందమ్మా ఇది? Yes, sir. There k is a constant. మరి ఇది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? since it passes through the point 4, -3, then ఇది x1 x, y అంతే. అర్థమైందమ్మా ఇది? ఇది ఎలా వచ్చిందని అర్థమైందా? ముందు బి ఎక్స్ ఇక్కడ ఏముందో సైన్ తో సహా రాసేయాలి. తర్వాత ఏ రాసేటప్పుడు మాత్రం మైనస్ రావాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు అమ్మా. అప్పుడు ఏమవుతుంది? -3 × 4 -5 × -3 + k = 0 -12 + 15 + k = 0 అంటే 3 + k = 0, k = -3 అని వస్తుంది. Therefore, the equation of required line is
ఏమని వస్తుంది -3x -5y -3 = 0. మైనస్ కామన్ తీస్తే లేకపోతే మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి బోత్ సైడ్స్ 3x + 5y + 3 = 0 వచ్చిందండి ఆన్సర్. Yes, sir. అంతేనమ్మా, తీసుకోలేదు కదా మీరు. -5x - 3y + 1 = 0. Here a = c = 1 రాస్తున్నారు అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు the equation of the line perpendicular to the given line and passing through the point 4, -3 is formulate అవుతుందమ్మా. b × x - x1 - a × y - y1 = 0 కదా. అదేమో ఎవరు మాట్లాడలేదు, నాకు ఇచ్చారు చాయిస్. -3 × x - x1 y1 4 -5 × y + 3 = 0. -3x + 12 -5y - 15 = 0. -3x - 5y - 3 = 0. మైనస్తో మల్టిప్లై చేస్తే 3x + 5y + 3 = 0. మెదడు బాగానే ఉందామా? Yes, sir. Yes, sir. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the straight lines are parallel. ప్యారలల్ అయితే కండిషన్ ఏంటి? Slopes equals -a1 కండిషన్ చెప్పండి డైరెక్ట్ స్లోప్ equals to -a2 by b2, sir. అలాగైనా చేయొచ్చు, లేదంటే a1 b2 = a2 b1 ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes. గివెన్ లైన్ సార్ given lines sir 6x - 10y + 3 = 0. And kx - 5y + 8 = 0. Here a1 = మీకు అంతకుముందు వెక్టార్స్ లో చెప్పినట్టు మన అదే అలా కోషన్స్ కూడా ఈక్వేట్ చేసుకోవచ్చమ్మా. ఇలాగ బై రేషియో తీసుకుని ఈక్వేట్ చేసుకుంటాం కదా, అలా కూడా Yes, చేసుకోవచ్చు. sir. Here a1 = 6, b1 = -10, c1 = 3, a2 మీరు c1 కూడా అక్కర్లేదు, b1 a2 = k, b2 = -5. Since given lines are parallel, then condition ఏంటి? a1 b2 = a2 b1. a1 b2 అంటే 6 × -5 = a2 b1 అంటే -10 into మైనస్ క్యాన్సిల్, ఈ 5 ఇందులో 2 times, 2 ఇందులో 3 times, అంటే k = 3 వచ్చిందమ్మా ఆన్సర్. yes, sir. Yes, sir. నెక్స్ట్ 13th సొల్యూషన్ వాడేమన్నాడు? స్ట్రైట్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటి? A1 A1 B2 plus B1 B2, sir.
తప్పు. ఈక్వల్ టు 0 ఎవరు చెప్తారు? ఎవరిని వస్తున్నారా చెప్పడానికి? గివెన్ లైన్ సార్ 3x ప్లస్ ఒకటి చెప్పనండి. సరే చూడండి, గివెన్ లైన్ సార్ 3x ప్లస్ 7y మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ ఇంకేం ఇచ్చాడు? 7x మైనస్ py ప్లస్ 3 ఈక్వల్ టు 0. 7x మైనస్ py ప్లస్ 3 ఈక్వల్ టు 0. Here a1 equal to 3, b1 equal to 7, a2 equal to 7, b2 equal to minus p. మీరు పర్పెండిక్యులర్ అన్నాడు కదా, మనం సమ్ చేయకుండా చెప్పండి పీ వాల్యూ ఎంత వస్తుందంటారు? 3 సార్. అంతేనా? ఎస్ సార్. అంతే, వెరీ గుడ్. Since given lines are perpendicular, given lines are perpendicular to each other, perpendicular to each other, then condition a1 a2 plus b1 b2 equal to 0. లేదంటే స్లోప్స్ కట్టుకుని ప్రోడక్ట్ ఈక్వల్ టు -1 చేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా చేయొచ్చేమో, బోల్ అని రకాలుగా చేయొచ్చు, మీరు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. -21 minus 7p equal to 0. 7p equal to 21. p equal to 3m. సరే, తర్వాత 14 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the straight lines are perpendicular అన్నాడు. గివెన్ లైన్ సార్, ఇది కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్ కాదు, ఇది కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్. గివెన్ లైన్ సార్ ఏమి ఇచ్చాడండి? వాడు ఇచ్చింది ఒక ఆటలో రాసేద్దామా, మళ్ళీ ఎంత తీయడం మళ్ళీ అది మాడిఫై చేయడం అయితే మార్చుకోవడం. -3kx plus y plus 4 equal to 0 and -2k minus 1 into x minus 8k minus 1 into y minus 6 equal to 0 are perpendicular. అలా కూడా రాసుకోవచ్చు. ఇందాక ప్యారలల్ అని రాసినప్పుడు కూడా గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ అని అక్కర్లే, గివెన్ లైన్స్ ఆర్ అండ్ అని చెప్పి ప్యారలల్ అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇక్కడ రెండు సార్లు రాస్తాను. గివెన్ లైన్స్ అని చెప్పి రాసుకుని ఇప్పుడు ఆర్ పర్పెండిక్యులర్ అని చెప్పి రాసుకోవాలి. హియర్ a ఈక్వల్ టు a1 ఈక్వల్ టు ఎంత? -3k, b1 ఈక్వల్ టు ఎంత? 1, a2 ఈక్వల్ టు 2k minus 1, b2 ఈక్వల్ టు -8k minus 1 అంటే మైనస్ తో మల్టిప్లై చేసినా 1 - 8k అవుతుంది. ఎస్ సార్. అర్థమైందా ఇది? ఎస్ సార్. దెన్ కండిషన్ ఏంటి? a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0. a1 a2 అంటే -3k ఇంటూ 2k minus 1 ప్లస్ 1 ఇంటూ 1 minus 8k ఈక్వల్ టు 0. -3k ఇంటూ 2k అంటే -6k స్క్వేర్ కదమ్మా, ప్లస్ 3k ప్లస్ 1 minus 8k ఈక్వల్ టు 0. -6k స్క్వేర్ -5k ప్లస్ 1 ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. 6k స్క్వేర్ ప్లస్ 5k మైనస్ 1 ఈక్వల్ టు 0. -1 into 6 అంటే -6. మల్టిప్లై చేస్తే -6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. అంటే ఏం చేయాలి? -5 ప్లస్ 1 కదమ్మా.
ఏటమ్మా Yes, sir. 6k square plus 6k minus k minus 1 equal to 0. 6k కామన్ తీస్తే k plus 1 minus 1 కామన్ తీస్తే k plus 1 equal to 0. 6k minus 1 into k plus 1 equal to 0. అంటే 6k minus 1 equal to 0 or k plus 1 equal to 0. అంటే k equal to 1 by 6 or k equal to minus 1. ఇచ్చడం మరి నా ఆన్సర్. Yes, sir. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్. ఇప్పుడు మనం గతంలో ఒక విషయం మాట్లాడుకున్నాం, అది ఇక్కడ ఉపయోగిస్తాం అమ్మాయి. వాడు క్వశ్చన్ ఏమన్నాడు చదివి ఏమని చేయాలో చెప్పండి మీరు. లెట్ ABCD be a square comma a minus 4 comma 5 is one of the vertex and one of its diagonal is BD bar equal to ఏమనుకుందాం అంటే మనం వాడు ఇచ్చింది తీసుకుందాం. లైన్ 7x minus y plus 8 equal to 0. 7x minus y plus 8 equal to 0. ఏమంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏసీ బార్ అనేది బీడీ బార్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సిన్స్ the diagonal AC bar is perpendicular to BD bar and passing through the point అంత మ్యాటర్ లోనే ఉందన్న లాజిక్ మీరు గమనించాలి. passing through the point a minus 4 comma 5. Then the equation of the diagonal AC bar equal to ఫార్ములా ఏమవుతుందమ్మా b into x minus x1 minus a into y minus y1 equal to 0 కదమ్మా. అమ్మా ఇప్పుడు చెప్పిన తర్వాత మరి సైలెంట్ ఉంటారటమ్మా. ఈజ్ అంతేనా? Yes, sir. ఇది ఏ, ఇది బి. అది అంటే ఇప్పుడు ఏమవుతుంది బి అంటే -1 అమ్మా, పొరపాటును కూడా 1 తీసుకోకూడదు. -1 ఇంటూ x మైనస్ x1 అంటే ఇది x1 y1 x ప్లస్ 4 మైనస్ ఏ అంటే 7 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే -x -4 -7y ప్లస్ 35 ఈక్వల్ టు 0. దీని నుండి మనం ఈ రెండు మొత్తం గడతాడించండి. x ప్లస్ 7y ప్లస్ 31 అంటే -31 ఈక్వల్ టు 0 అని వస్తుందమ్మా. Yes, sir. వచ్చిందండి, ఆన్సర్ వచ్చిందా? చెప్పడం కూడా ఆన్సర్ చేస్తున్నారటమ్మా. వచ్చిన ఆన్సర్ Yes, sir. Yes, sir. ఏమన్నా నాకేం కనబడలేదు. ఇది ఎన్నోది ఎక్సైజ్ 3D కదా, 15 అంతే. x ప్లస్ 7 మైనస్ 31 ఈక్వల్ టు 0. సరే